శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 5 బాబా యొక్క దైనందిన జీవితం వారి వ్యక్తిత్వంలోని విశేష లక్షణాలు ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలు బాబా యొక్క రోజువారీ జీవన శైలి ఆయన సాధన నిరాహార విధానం బాబా జీవితం మీద భక్తుల అనుభవాలు మానవత్వం దయ మరియు నిరహంకార జీవన బోధ గురు భక్తి పట్ల బాబా నమ్మకం బాబా యొక్క సాధారణ జీవితం బాబా జీవిత విధానం సహజమైనది సరళమైనది మరియు ప్రామాణికమైనది ఆయన ఎప్పుడూ మసీదు ద్వారకామాయిలో నివసించేవారు రోజూ ఉదయం లేచి తలస్నానం చేసేవారు తర్వాత మసీదులో ఉన్న ధూళిని శుభ్రం చేసి అక్కడి కొలను దగ్గర కూర్చుని ధ్యానం చేసేవారు బాబా చాలా కాలం పాటు ఒకే చోటే కూర్చొని ఉండేవారు ఒక్కోసారి గంటల తరబడి నిశ్శబ్దంగా ఉండేవారు అది ఆయన అంతర్ముఖ ధ్యానం అయినట్లు తెలుస్తుంది బాబా అన్నదానానికి ప్రాముఖ్యత బాబా స్వయంగా వంట చేసేవారు కొందరు భక్తులు బియ్యం దాల్చిన చెక్క కందిపప్పు వంటి పదార్థాలు తేవడంతో ఆయన వాటితో ప్రసాదంగా భక్తులందరికీ అన్నం వండేవారు బాబా వండిన ఆహారం భక్తులు ఎంతో భక్తితో తీసుకునేవారు అన్నదానం బాబా జీవితంలో ముఖ్యమైన భాగం ఆయన చెప్పినట్లు ఆహారం ద్వారా భక్తుల ఆకలి తీరుతుంది మనస్సు ప్రశాంతమవుతుంది అదే పరమేశ్వర సేవ బాబా యొక్క నిరాహార జీవనం ఒక్కోసారి బాబా ఆహారం తీసుకోకుండా పూర్తిగా ఉపవాసంలో ఉండేవారు అది ఆయన శరీరాన్ని కాదు మానసిక స్థితిని నియంత్రించేందుకు చేసేవారు బాబా ఎప్పుడూ చెప్పేవారు దేహాన్ని పోషించడానికి తినాలి కాని రుచి కోసం కాదు తిన్న ఆహారం మనల్ని సేవ చేయగలిగే స్థితిలో ఉంచాలి బాబా యొక్క ఉపదేశాలు గురువు గురించి ఈ అధ్యాయంలో బాబా తన గురువు పట్ల ఉన్న భక్తి మరియు గురువుని తలచుకోవడం ఎంత ముఖ్యమో వివరించడంతో ఆకట్టుకుంటాడు బాబా అనేవారు నా గురువు నన్ను ప్రేమతో పోషించారు ఆయన చెప్పిన ఒక్కో మాట నాకు ఆశ్రయం నేను నన్ను ఆయనకు అర్పించాను ఇది మనకు ఒక పాఠం గురువు అనేవాడు కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు మనల్ని లోపలినుంచి మార్చగల శక్తిగల దైవస్వరూపుడు బాబా స్వచ్ఛత నిరహంకారం బాబా ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండేవారు ఆయన మసీదు ధూని ఆయన వస్త్రాలపై శ్రద్ధ తీసుకుంటారు తనకు వచ్చిన దక్షిణను పేదలకు పంచిపెడతారు తన కోసం ఏదీ నిల్వ పెట్టుకోరు అహంకారాన్ని ద్వేషించేవారు ఎవరి ముందు కూడా తాను గొప్పవాడిని అని చెప్పినట్టు వ్యవహరించేవారు కాదు ఈ అధ్యాయం యొక్క సారాంశం బాబా జీవితం నమ్రత శుద్ధత సహనం మరియు దయలతో నిండి ఉంది ఆయన భక్తుల ఆకలి తీర్చడం వారికి సేవ చేయడం తన ధర్మంగా చూసేవారు గురువు పట్ల ఆయనకు అపారమైన భక్తి ఉండేది ఇది భక్తులకు అందించే ప్రధాన సందేశం బాబా జీవితం పాటించదగిన జీవితం మానవత్వానికి అద్భుతమైన ఉదాహరణ ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి